Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. బీజేపీ ఎజెండా ఏంటి? పొత్తులతో వెళ్ళబోతుందా, ఒంటరిగా ఉందా? ఇంతవరకు తెలుగుదేశం పార్టీని ఊరిస్తూ వస్తుంది. ఒక దిశలో మేము పవన్ కళ్యాణ్ తో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత దీని గురించి డిసైడ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయితే వాయిదా పడుతూ వస్తుంది. అసలు ఏం జరుగుతోంది డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, బీజేపీ ఎజెండా ఏంటి అసలు? బీజేపీ అసలు పొత్తులతో వెళ్ళాలనుకుంటుందా, లేకంటే ఒంటరిగా వెళ్ళాలనుకుంటుందా? ఒకటి రెండు సీట్లతో కలిసి వెళ్తే బీజేపీకి బాగుంటుందా, లేదంటే ఇప్పుడు కంప్లీట్ గా తన ఎజెండాతో ముందుకెళ్తే బాగుంటుందంటారా? అసలు ఏం జరుగుతోంది? బీజేపీ ప్లాన్ ఏంటి అసలు? మనకి గత నెలల బట్టి 15 రోజులు బట్టి దేశవ్యాప్తంగా పాలిటిక్స్ లో క్లారిటీ వచ్చింది. బీజేపీ బలంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారికి గవర్నమెంట్ ఫామ్ చేసే అన్ని అవకాశాలు కనపడి 272 వస్తాయా, 372 వస్తాయా, అది అనవసరం. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీజేపీకి మంచి అవకాశం ఉన్నది. ఏం అడ్డు కనపడుతుంది. బీజేపీకి వ్యతిరేకించే ఇండియా అలయన్స్ కూలిపోయింది, సరిగ్గా మేనేజ్మెంట్ లేదు, పాపులారిటీ లేదు అని కూడా తెలిసిపోయాక బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నది. రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ట కూడా ఇంకా పెరిగింది. మన బీహార్ గవర్నమెంట్ కూలిపోయి నితీష్ కుమార్ జనవరి 28ని బీజేపీతో జాయిన్ అవ్వాక అక్కడ బలపడ్డారు. నిన్న మొన్న మహారాష్ట్రలో ఇంకా చాలా చేరికలతో బీజేపీ ఎక్కడైతే వీక్ గా ఉన్నదో బలం వచ్చేసి మెజారిటీకి డౌట్ లేదు. అలాంటి పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి ఏంటంటే 1% ఓట్లే 2019లో వచ్చింది, ఇంకా తక్కువ. ఏ రాష్ట్రం కూడా బీజేపీకి ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ లో భారతదేశంలో లేదు. ఆఖరికి తమిళనాడులో కూడా ఒంటరి పోరాటం చేస్తే కొన్ని ఎలక్షన్స్ లో 4% ఓట్లు వచ్చింది. సో బీజేపీకి ఉన్న ఆప్షన్ ఏంటి? ఒకటి, నరేంద్ర మోడీ షూర్ గా పవర్ లోకి వచ్చేస్తున్నాడు. ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చా? ఒంటరిగా వెళ్తే వాళ్ళు 175 పోటీ చేస్తారు, 25 ఎంపీలు చేస్తారు. తప్పకుండా ఓట్ పర్సెంటేజ్ ఈసారి పెరుగుతుంది. పోయినసారి కంటే ఈసారి పెరుగుతుంది. 100% పెరుగుతుందా, 3, 5? అది పెరుగుదల ఏంటంటే రోజు రోజుకి అని కాదు, సంవత్సరానికి 1% పెరిగిన బీజేపీ మెల్లిమెల్లిగా పెరుగుతాయి. అందరూ అనుకుంటారు బీజేపీకి ఏదో వచ్చే ఎలక్షన్లో అధికారం వస్తారు. రాదు. బీజేపీ చరిత్ర ఉత్తరప్రదేశ్ 1951లో జనసంఘ్ ఫామ్ అవ్వాక 92లో ప్రభుత్వం ఫామ్ చేశారు. 40 సంవత్సరాలు బట్టి, కొన్ని రాష్ట్రాల్లో 30 సంవత్సరాలు బట్టి, కొన్ని రాష్ట్రాల్లో 40 సంవత్సరాల తర్వాత కూడా ఏం స్థితి లేదు. సో వాళ్ళకి ఆ ఆప్షన్ ఉన్నది. ఈవేళ మనం స్టార్ట్ చేద్దామా ఆ ప్రయాణం? ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో చేశారు, 15% ఓట్లకు వచ్చారు, మంచి ఫిగర్ అది. కేరళలో 14-15% వచ్చారు. తమిళనాడులో ప్రయత్నం చేస్తున్నారు. సో ఆంధ్రాలో అదొక పెద్ద ఆప్షన్ ఎలాగ వచ్చిందంటే మోడీ పొజిషన్ కంఫర్టబుల్ గా ఉన్నది కాబట్టి. సో ఆప్షన్ తీసుకుంటారా? ఆ ఆలోచన ఉన్నదా? సరే ఈసారి వదిలేద్దాం, ఇంకోసారి చూద్దాం అనుకుంటారా? అది కాబట్టి క్లారిటీ రాలేదు. తప్పకుండా వాళ్ళకి పొత్తు ఉంటే కొన్ని సీట్లు వస్తాయి, గెలుస్తారు. ఎవరితో ఉండిన పొత్తు కొన్ని సీట్లు వస్తాయి. అందువల్ల ఆ ఆప్షన్ వదులుకుందామా? లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే మనకి ఏ పార్టీతో విరోధం ఉండదు. చంద్రబాబు నాయుడుతో విరోధం ఉండదు, జగన్మోహన్ రెడ్డితో విరోధం ఉండదు, పవన్ కళ్యాణ్తో విరోధం ఉండదు. తర్వాత మనతో ఎలా కలుస్తారు? ఆ ఐడియాలు ఉన్నాయి. సో బీజేపీకి ఆప్షన్స్ వెతికి అక్కర్లేదు, ఉన్నాయి. మరి ఏమి చూస్ చేస్తుంది? ఈ లాంగ్ జర్నీ చూస్ చేస్తుందా, లేకపోతే షార్ట్ టర్మ్ గా ఏదో లాభం వచ్చేసింది అని చూస్ చేస్తుందా? అది రాబోయే 2-3 రోజుల్లో, 5-6 రోజుల్లో మనకు తెలుస్తా. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్డీఏ తోని పవన్ కళ్యాణ్ కలిపి నడుస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఒంటరి పోరుకి సిద్ధంగా ఉంది అనుకుంటే పవన్ కళ్యాణ్ అటు వెళ్లే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించారు టీడీపీ జనసేన రెండు కూడాను కలిసి వెళ్తాయని. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేసే దీంట్లో పవన్ కళ్యాణ్ వాళ్ళతో వెళ్లి కలిసే అవకాశాలు ఉంటాయంటారా? కష్టం. ఎందుకంటే జనసేనకి ప్రాంతీయ పార్టీ, వాళ్ళు ఎక్కడ అధికారంలో లేరు. వాళ్ళు బలమైన రిజల్ట్స్ ఈసారి చూపెట్టాలి. అందువల్ల టీడీపీకి బలం ఎక్కువ ఉన్నది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కంటే, బీజేపీ కంటే. సో వాళ్ళు టీడీపీని వదిలేసి బీజేపీతో వెళ్తారంటే నేను నమ్మను. ఆ పరిస్థితులు ఏం కనపడట్లేదు నాకు.
ఉమ్, టీడీపీతో కావాలి వాళ్ళకి, బీజేపీతో కావాలి. కానీ ఉమ్, బీజేపీకి వాళ్ళు ఒంటరిగా వెళ్ళి పెరుగుదామా, మనకి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉమ్, బీజేపీ చాయిస్, బీజేపీ ఏమి చూస్ చేసుకుంటాది. ఉమ్, ఢిల్లీలో నాయకత్వం, ఉమ్, ప్రాంతీయ నాయకత్వం, ఇక్కడ ఉన్న నాయకత్వం ఆ పొత్తు కావాలి, ఓపెన్ గా చెప్పారు. ఆ పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు, ఆ ఓకే పొత్తు కోసమే పనిచేస్తున్నారు. ఆ ఓకే పొత్తు వచ్చేటట్టుగా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఢిల్లీలో ఉన్న నాయకత్వానికి కొన్ని ఆలోచనలు వచ్చినాయి, కొన్ని ఉమ్, ఆప్షన్లు ఉన్నాయి. ఉమ్, అది ఇంకా ఓ నిర్ణయానికి వచ్చారా రాలేదా, ఉమ్. దాంట్లో క్లారిటీ లేదు. ఓకే. ఇప్పుడు బీజేపీ మీరంటున్నట్టు బలం పుంజుకుంది ఏపీలో అనుకుంటే, ఇప్పుడు అధికార పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పుడు ఏమైనా దాని వల్ల ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కొన్న సపోర్ట్ వేరు, టీడీపీ కొన్న సపోర్ట్ వేరు, జనసేనకు సపోర్ట్ వేరు, బీజేపీకి హ్మ్. కొన్న సపోర్ట్ వేరు. బీజేపీకి ఎక్కువగా హ్మ్. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ తప్పకుండా ఇంపాక్ట్ వస్తుంది. ఓకే. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రాలో ఆయన ఒక హ్మ్. ఫెమిలియర్ ఫిగర్ అవ్వారు. ఎన్నో సార్లు హ్మ్. ఈ 10 సంవత్సరాలు రావటం, తిరగటం, ఫెమిలియర్ ఫిగర్ అవ్వారు. హ్మ్. నేను అన్నది ఏమిటంటే వాళ్ళకి 1% నుంచి 50% అవును, 40% పెరుగుతుంది. హ్మ్. వాళ్ళకి సీటులు రాకపోయినా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నష్టం ఎందుకు కనపడట్లేదంటే, అక్కడ ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నరేంద్ర మోడీకి అన్ని విధాలుగా హ్మ్. బలం పెరుగుతా వస్తుంది, ఎలక్షన్ ఇంకా గెలుస్తాడు అని విరోధులు కూడా చెప్తున్నారు. కాబట్టి హ్మ్. ఆంధ్రప్రదేశ్ అంత అవసరం లేదు. 272 సీట్లు దాటితే బీజేపీకి అందరూ సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశే కాదు, ఏ ప్రాంతీయ పార్టీ అయినా సపోర్ట్ చేయదు. ఎందుకు అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ తో విరోధం ఆ లెక్క హ్మ్. ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎవరికి నొప్పి ఉంటుంది, ఎవరికి తప్ప కష్టం. కానీ తప్పకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ హ్మ్. రెడ్డి గారికి అడ్వాంటేజే కదా, ఆయన కూడా అదే కోరుతున్నారు కదా దాదాపు. ఓకే. అందువల్ల హ్మ్. అది హ్మ్. బీజేపీ ఇంట్రెస్ట్ ఏంటి, అది బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. ఓకే. బీజేపీ ఇంట్రెస్ట్ అలయన్స్ ఉంటే వాళ్ళు హ్మ్. ఎలా ప్రవర్తించాలి, అది కూడా వేరే రూట్ ఉన్నది వాళ్ళకి. ఆ రూట్ తీసుకుంటారా, అలయన్స్ ఉంటే ఎలాంటి హ్మ్. క్యాండిడేట్స్ పెడతారు, ఏ వర్ణాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, అది కూడా ఆప్షన్ ఉన్నది బీజేపీ. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.